అప్పుడు నీ ఫేవరెట్ కర్రీ ఏంటంటే నేనైతే ఎండు రొయ్యలు టమాటా కర్రీ అని చెప్పేదాన్ని. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. ఈ కర్రీని అందరూ ఇష్టపడతారు, కానీ వండేటప్పుడు వచ్చే స్మెల్కే ఎక్కువ మంది భయపడైతే వండుకోవడం మానేస్తారు. కానీ ఇలా చేసి చూడండి, మీకు స్మెల్ అనేది రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ముందుగా ఒక ప్యాన్ లో ఆయిల్ తీసుకొని కొద్దిగా జీలకర్ర, ఒక ఉల్లిపాయ వేసి, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని, తర్వాత ఇక్కడ మా నాన్నమ్మ అయితే నా కోసం ముందుగానే ఎండు రొయ్యల్ని తీసుకొని ఇక్కడ తలా తోక తీసైతే పంపించిందండి. వాటిని ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత అరకిలో టమాటోలు కట్ చేసి వేసుకుని ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలిపి దానిపైన ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ లో వాటర్ వేసి అయితే మీడియం ఫ్లేమ్ లో ఒక 10-15 నిమిషాలు ఉడకనించాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. తర్వాత వాటర్ అనేది తీసి పడేసి ఇలా మంచిగా గుజ్జులాగా అయ్యాక దీంట్లో 2 టీ స్పూన్ల కారం, కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల టమాటా కర్రీ అయిపోతుందండి. కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ కర్రీ మీలో ఎంత